అనేటువంటి దాని మీద ఒక ఆడిటింగ్, ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. జిల్లాకు సంబంధించి ఎవరు ఏది ఖర్చు పెట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు అయ్యేది. ఈ రోజు వాటికి మంగళం పాడి నేరుగా ఈరోజు స్టేడియం పనులు ఎందుకు ఆగిపోయాయి ముత్తుకూరులో? ఆ స్టేడియంకి సంబంధించి నిర్మాణం ఏదైతే మేము చేపడతామో అని చెప్పి పోర్టు యాజమాన్యం చెప్తే, లేదు మాకు డబ్బులు ఇస్తే మేము కడతాము అని చెప్పి దాన్ని రూపాయికి 10 రూపాయలు బిల్లు వేసి దాన్ని దోచుకోవడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి పనులు అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి సంబంధించినటువంటి అవినీతి, అభివృద్ధి జరగకుండా అవినీతి. ఈ రోజు దానికి సంబంధించి చెప్పాడు గతంలో ఈ పెద్ద మనిషి సోమిరెడ్డి ఏం చెప్పాడు, నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అనేక సంవత్సరాలు ఆగిపోయింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాడు. అన్ని కుటుంబాలకి మత్స్యకారులతో సహా మత్స్యకారేతర ప్యాకేజ్ అనేటువంటిది మత్స్యకారులతో సహా దాదాపుగా 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానంటే మీరు 25,000 కాదు, నేను వస్తే దాన్ని 16,000 41,000 ఇవ్వాలి కాబట్టి 16,000 ఇస్తాను. ఒక్క రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇచ్చేటువంటి మనసు, ఇచ్చేటువంటి ఆ అవకాశం ఈ ప్రభుత్వానికి ఉందా? కాబట్టి ప్రజలను మోసం చేయడం తప్ప. ఈ రోజు నువ్వు చెప్పావు కంటైనర్ టెర్మినల్ కి సంబంధించి వాళ్ళ వల్ల అయిపోయింది, వీళ్ళ వల్ల అయిపోయింది, నేను వచ్చిన మానే తెస్తానన్నావు. ఈ రోజు వచ్చి 19 నెలలు ఏం ఓకరించావు? ఎందువల్ల తేలేకపోయావు? ఈరోజు నిన్న కూడా అడిగారు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి ఈరోజు అదాని వాళ్ళు తీసుకెళ్లిపోతే దానికి సంబంధించి ఆ రోజు మా మీద నిందలేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ నేను వెంటనే తీసుకొస్తానన్నావు. ఎందుకు తేలేకపోయావు? నువ్వు ఏమి లాలుచి పడ్డావు? ఎంత కమ్ముడు పోయావు? కాబట్టి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఏం చేశారు, ఏ విధంగా జరిగిందనేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం, రోజు మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏదన్నా ఉన్నాయంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక సందర్భాల్లో చెప్పాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా మంది రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఎన్ని సందర్భాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు జరిగితే చివరి తడికి నీళ్లు లేక ఎండిపోతాయని చెప్పి నీళ్లు పొదుపుగా వాడుకోవాలి, ఉన్నటువంటి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి ఆయకట్టుగా నీళ్లు ఇస్తామని చెప్పి గొడవలు పడినటువంటి పరిస్థితి. ఇటు సోమశిల ప్రాజెక్టు కింద కానీ కండలేరు ప్రాజెక్టు కింద కానీ అటువంటి పరిస్థితుల్లో రైతులు నీళ్లు ఇవ్వడానికి అవకాశం లేదన్నా అనాధికారిక ఆయకట్టు దగ్గర నుంచి పంపు చేసేటువంటి వాళ్ళు ఏదైనా కాలువల్లో నుంచి అందరూ పంటలు వేసేవాళ్ళు. ఆ పంటలు చివరి దశకు వచ్చిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద నియమ నిబంధనల ప్రకారం ఎవరికైతే నీటి యాజమాన్య హక్కులు ఉన్నాయో అంతవరకే పరిమితం చేస్తే పాపం ఇటు అనాథరైతులు ఆయకట్లు వేసుకున్నటువంటి వాళ్ళు కానీ టైరన్లు వేసుకున్నటువంటి వాళ్ళు కానీ పంపింగ్ మీద ఆధారపడి వేసుకున్నటువంటి వాళ్ళు పంటలు పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు అటువంటి అవకాశం ఏర్పడకూడదు, రైతాంగాన్ని ఆదుకోవాలని రాయలసీమ నెల్లూరుతో పాటు కొంత ప్రకాశం జిల్లాకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చాం 3,825 కోట్లతో. చంద్రబాబు వచ్చిన ఆయన దాన్ని అర్ధాంతరంగా ఆపేశాడు. ఈ రోజు చంద్రబాబు ఆపేస్తే దానికి ఆపేయడానికి కారణాలు ఏమని చెప్పి అనేక సందర్భాల్లో ప్రశ్నించిన కిమ్మనకుండా ఉన్నటువంటి చంద్రబాబు మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించేశాను అన్నాడు. ఈరోజు తెలంగాణకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తే చంద్రబాబు దానికి సమాధానం చెప్పడంలే, చంద్రబాబుకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సమాధానం చెప్పడంలే, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప దాని మీద నిర్దిష్టంగా ఇది జరిగింది అని చెప్పలేకపోయారు. ఈ రోజు మనం 800 అడుగుల లోతు దిగువ భాగా నుంచి శ్రీశైలం జలాశయం నుంచి రోజుకి 8 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం తీసుకువెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అక్రమంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మన ప్రాంతానికి రోజుకు 3 టీఎంసీలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తే ఒక 3 టీఎంసీ లెక్కన 2 రోజులు గనక మనం మోటార్ వేసుకుంటే సోమశిల ప్రాజెక్టుకు నీళ్లు వస్తే చివరి 2-3 తడులకు సంబంధించి 2 లక్షల ఎకరాలకి పండించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చివరి 2-3 తడులకు ఎండిపోయేటువంటి పంటలు అన్నింటినీ పండించుకునే వెసులుబాటు ఉంటుంది. రైతాంగం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కింద నేను పంట పండించుకోగలను, నాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందనేటువంటి భరోసా ఉండేది. ఈ రోజు అవన్నిటినీ పక్కన పెట్టి రకరకాలుగా మీరు నిద్ర లేస్తే మీ బ్రతుకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్ప నేను ఇది చేశానని చెప్పుకోలేకున్నారు. ఏది మీరు చేసినటువంటిది ఏదంటే 1వ తేదీ వచ్చి మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పంచినట్టుగా పెన్షన్లు ఇవ్వడం, దానికి సంబంధించి దారిన పోయే ప్రతి ఒక్కడు అది పదవి లేదు, ప్రోటోకాల్ లేదు, ఏమి లేదు, ఒక్కొక్కటి తీసుకుపోయి ఇంటి ముందు ఇంతకుముందు వాలంటీర్లు చేసిన జాబ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. అంతకు మించి ఏమి ఒకటే వస్తారు అంతే. మామూలుగా వీళ్ళు పకటి వేషగాళ్ళు వస్తారు కదా, ఎప్పుడైతే ఆ పంటలు వస్తాయి అప్పుడు వచ్చి వాళ్ళు పకటి వేషగాళ్ళు, అటు వీళ్ళు పెన్షన్కి వస్తున్నారు తెలుగుదేశం వేషగాళ్ళు. ఆ రోజు రావడం, పెన్షన్ ఇవ్వడం, వెళ్ళిపోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉండేవి, నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేది. అందరినీ చెప్పి మోసం చేసినటువంటి మీరు ఈ రోజు ఏమి లేక అదే చెప్పాడు. ఈ మధ్య మన బ్రూస్లో కూడా పోయి మాట్లాడొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి ఏమి తెలుసు నీకు? ఏమి తెలియనటువంటి వాడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏదన్నా నువ్వు గ్రావెల్ ఎట్ట కొట్టేయాలా, ఇసుక ఎట్ట కొట్టేయాలా, మిగతా వాటిని ఏ విధంగా కొట్టాలా, జనకో మీదకి ఏ విధంగా మనుషులు పంపించాలనేటువంటి దాని మీద అవగాహన ఉంది. కానీ నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏం అవగాహన ఉంది? అప్పటికిప్పటికి తేడా ఉంది. ఏమన్నా టెక్నాలజీ మారిందా? బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదా ఏమన్నా అధికారులు మారారా? ఎంఆర్ఓలు ఏమైనా మారారా? డిప్యూటీ ఎంఆర్ఓలు మారారా? సర్వేయర్లు మారారా? ఆర్ఐలు మారారా? ఎవరన్నా మారారా? అదే అధికారులు, అదే టెక్నాలజీ.
ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విల్లాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.